డబ్బు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి జబ్బు చేస్తున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన విలువలతో కూడిన రాజకీయాల అవసరాన్ని నొక్కి చెప్పారు. యువత కష్టపడే గుణం, క్రమశిక్షణ, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొంటూ డబ్బు ప్రభావం తగ్గి విలువల రాజకీయాలు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. భాష, అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ వాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వలన అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా. నేను విమర్శలు చేస్తూ ఉంటాను, ఒక్కోసారి పొద్దునైన విమర్శలు కూడా చేస్తాను. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని. హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం, అపశబ్దాలు వాడడం, ఆ పని ఎప్పుడు చేయలేదు. శాసనసభ ఉందంటే నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. నేను కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. అలవాటు అయిపోయింది. ఆ విధంగా అలవాటు అయిపోయి చిన్న వయసు ఉన్నప్పటికి కూడా అటు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే గౌతు రచ్చన్న గారు, ఓంకార్ గారు, రేపాలు గారెడ్డి గారు మేము ఉంటే మేమిద్దరం కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కొంతమంది అంటారు, మాకు హోదా ఒకరిస్తే రాదయ్యా, హోదా ఎవరికి ఒకరిస్తే రాదు, ప్రతిపక్ష హోదా హోదా. మా పార్టీకి నేను ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీ మొత్తం స్తంభించిపోయేది కొద్ది రోజులు. ఒక్కోసారి ఒక్కొక్క విషయంలో బాగారెడ్డి గారి సిమెంట్ కుంభకోణంలో నేను మిత్రుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తలవంచక తప్పనిసరి పరిస్థితి కనిపించేవాళ్ళం. అది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం. ప్రతిపక్షంలో సంఖ్యాబలం కాదు, మనం చెప్పే విషయంలో నాణ్యత ఉందా, చెప్పే విషయంలో వాస్తవం ఉందా, చెప్పే విషయం సమాజానికి ప్రతిబింబంగా ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని రాజకీయాలకు రాదలుచుకున్న వాళ్ళు యువత రండి, అవసరం కూడా ఉంది. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాన్ని వాడు కోరుకునేది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా కులం ఆపాదించి పెద్ద వాళ్ళందరినీ దాంట్లో అనవసరంగా వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ దాన్ని చూసి మనం ఓటేయాలి. అంతేకాని క్యాస్టు, క్రిమినాలిటీ, క్యాషు, కమ్యూనిటీ వాటి చూసి ఓటేయకూడదు. వేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. 4 C's అంటాను నేను ఇప్పుడు: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్. ఇవి కానీ మనం పాటిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి చెందినవాడైనా ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడుతుంది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట కూడా మరింతగా ఇనుమడిస్తుందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.